ఎందుకంటే మీ బిడ్డలకి మీరున్నారు కానీ మీకు ఎవ్వరు లేరు. భార్య ఉంటే నాకు నా అంటే ఎవరు లేరు మేడం. ఉన్నే లేనట్టే మేడం. నాకు ఎవ్వరు లేరు. నేను నా బిడ్డలు తప్ప ఇంక మాకు ఎవ్వరు లేరు మేడం. ఉన్నారు అయినా వాళ్ళ లేదు వాళ్ళు. నా బిడ్డలకి నేను నాకు నా బిడ్డలే మేడం. చాలా బాధేస్తుంది మేడం ఈ టైంలో తలుచుకుంటే. ఇప్పుడు మా మిస్సెస్ ఉంటే ఇంకా నాకు బాగా దేవుడు రాసినాడు రాస్తా అదే టైం. ప్రతి ఒక్కరికి ఇదే ఫ్యామిలీగా భార్యాభర్తలు ఉన్నప్పుడు కలిసి మెలిసి బాగుండాలని కోరుకుంటాను. ఊహించింది జరుగుతూ ఉంది. ఇప్పుడు నాకు సార్ని కలవాలనుకున్నా, సార్ని కలిశాను, ఆయన ఆశీర్వాదం పొందాను, ఆయనతో కలిసి కూర్చొని కాఫీ తాగాను. దీనిపైగా నా ప్రయాణం ఎలాగుందో దేవుడే నిర్ణయిస్తాడు. అంత మంచి జరుగుతుంది బాబాయ్. ఎందుకంటే నువ్వు అసలు ఎటువంటి కల్మషం లేకుండా నీ లైఫ్ని స్టార్ట్ చేసావు. దట్టు బిడ్డల కోసమే బ్రతుకుతున్నావు, కూరగాయలు అమ్మావు, పాలకు అమ్ముతున్నావు. ఇప్పటికి కూడా అందరూ సెలబ్రిటీ అయిపోతే ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేస్తూ ఇంకొంతమందిని సెలబ్రిటీస్ని కలుస్తూ లైఫ్ని ముందుకెళ్ళాలనుకుంటారు. స్టిల్ నువ్వు వర్క్ వచ్చినప్పుడు హైదరాబాద్ వస్తున్నావు, ఈవెంట్లు చెప్తున్నప్పుడు ఈవెంట్లకి ఎంత డబ్బులు ఇచ్చినా వెళ్ళి అక్కడ అందరిని ఎంటర్టైన్ చేస్తున్నావు. స్టిల్ ఇప్పటికీ అక్కడ పార్క్లో డ్యాన్సులు చేస్తూ ఉన్నావు ఫ్రీగా. ఎందుకంటే ఎక్కడైతే నీకు లైఫ్ వచ్చిందో ఆ ప్లేస్ మర్చిపోకూడదని నువ్వు ఈ రోజు కూడా అక్కడికి వెళ్ళి పార్క్లో డాన్సులు చేస్తూ ఉన్నావు. వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేస్తున్నావు, ఒక్క రూపాయి కూడా తీసుకోవట్లేదు. కాబట్టి నీ సంకల్పం చాలా మంచిగా ఉంది. కాబట్టి నీ బిడ్డల కోసం నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అదంతా మనస్ఫూర్తిగా నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నాను బాబాయ్.